अंजनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेव श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामीति नामिने नमाचार्यपदाय निताय कृपाप्रदायिने गौरकथादामोदय नगरग्रामधारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वंशकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठ कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। Hare Krishna. Once again, thank you all so much for joining the class. Shri 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 Radha Madan Mohan ki jai, Jagannath Baldev Subhadra Mai ki jai, Narsingha Bhagwan ki jai, Chaitanya Nitai Gaur Premanande, Hari Hari Bol. Shri Radhe Radhe. Hare Krishna. So నిన్న మనం చర్చించుకున్నాము భగవంతుడి యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలి అని అండ్ కొంచెం డిస్కస్ చేశాము రెండవ అధ్యాయమైన 20వ శ్లోకానికి. సో ఈరోజు మనం 21వ శ్లోకం మనం చెప్పుకోబోతున్నాము. హరే కృష్ణ. హరే కృష్ణ. భిద్యతే హృదయ గ్రంథిశ్చిద్ధన్యే ధ్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాప్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. భిద్యతే హృదయ గ్రంథిశ్చిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే क्षीयन्ते चास्य कर्माणि दृष्ट एवात्मनीश्वरः. हरे कृष्ण. శ్రీలతా మాతాజీ మీరు చదవండి శ్లోకం ఒకసారి. హరే కృష్ణ మాతాజీ. దండాలు మాతాజీ. ధన్యవాదాలు. 20 వర్స్లో శ్రీమద్ భాగవతం की जय. విద్యతే హృదయ గ్రంథిశ్చిద్యంతే సర్వా సంశయా క్షీయంతే చాప్య కర్మాణి దుష్టా ఏవాత్మనీశ్వరే. హరి బోల్. ఉమా మాతాజీ. హరే కృష్ణ. అనువాదం చదవండి. ఈ విధముగా హృదయ గ్రంథి త్రెంపివేయబడి సర్వ సంశయములు సమూలముగా నశించును. అటు పిమ్మట ఆత్మను ప్రభువుగా దర్శించినంతనే కామ్యకర్మ పరంపర పరిసమాప్తమునందును. హరి బోల్.
హరే కృష్ణ. సుబ్బారావు ప్రభుజీ శ్లోకం చదవండి. చదువుతానండి. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ. సరోజా విశ్వనాథ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు ప్రతిపదార్థం చదవండి. విద్యతే త్రెంపివేయబడును హృదయము, గ్రంథి ముడి, ఛిద్యంతే నశించును, సర్వ సంశయములు క్షీయంతే పరిసమాప్తి నొందును, చ మరియు అస్య అతని కర్మాణి సకామ కర్మల పరంపర దృష్ట దర్శించుట ఏవ నిశ్చయముగా ఆత్మను ఈశ్వరే ప్రభువుగా. ధన్యవాదాలు. హరి బోల్. థ్యాంక్ యూ. శ్రీ మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండాత్ ప్రణామ్ మాతాజీ. ప్రణామ్. విద్యతే హృదయ గంధి ఛిద్యంతే సర్వ సంశయః క్షీయంతే చాస్య కర్మాణి దృష్టా ఏవాత్మనీశ్వరే. హరి బోల్. అనువాదం చదవండి అనురాధ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ విధముగా హృదయ గ్రంథి త్రెంపివేయబడి సర్వ సంశయములు సమూలముగా నశించి అటు పిమ్మట ఆత్మను ప్రభువుగా దర్శించినంతనే కామ్యకర్మ పరంపర పరిసమాప్తి నొందును. హరి బోల్. దేవి మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయః క్షీయంతే చస్య కర్మాణి దృష్ట్వా ఏవాత్మనీశ్వరే. హరి బోల్. ఈ సంశయాః దీర్ఘం ఉంది. ఓకే, నైస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పద్మజ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ విధముగా హృదయ గ్రంథి త్రెంపివేయబడి సర్వ సంశయములు సమూలముగా నశించును, అటు పిమ్మట ఆత్మను ప్రభువుగా దర్శించినంతనే కామ్యకర్మల పరంపర పరిసమాప్తి నొందును. హరి బోల్. జీ లలిత మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. విద్యతే హృదయ గంధి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మ ఈశ్వరే. హరి బోల్. సరోజ మాతాజీ ప్రతిపదార్థం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండోద్ ప్రణామ్ మాతాజీ. శ్రీలజయ. ఈ విధముగా హృదయ గ్రంథి తెంపివేయబడి సర్వ సంశయములు సమూలముగా నశించును, అటు పిమ్మట ఆత్మను ప్రభువుగా దర్శించిన అతనే కామ్య కర్మ పరంపర పరమాప్తి నొందును. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మనం ఒక్కసారి 20వ అనువాదం చూద్దాం. 21వ శ్లోకంది ఏం చేసాము అక్కడ మనం 7.3 డిస్కస్ చేసాము. 18.55 అంటే భగవద్గీత కూడా కొంతవరకు డిస్కస్ చేసాం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే 20వ శ్లోకం కనెక్షన్ కావాలి కాబట్టి ముందు చదవాలి. ఈ విధంగా శుద్ధ సత్వమునందు స్థితుడై శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ ద్వారా ప్రసన్నమైన మనస్సును పొందడి మనుజుడు సమస్త భౌతిక సంగత్వము నుండి ముక్తి నుండి స్థితిలో వాస్తవమైన భగవత్వ విజ్ఞానాన్ని పొందగలడు. సో భగవంతుడు అంటే ఏంటో మనకు తెలియని సమయంలో మనం నెమ్మదిగా భక్తులం అయిన తర్వాత శుద్ధ సత్వము చేరిన తర్వాత అంటే ఎక్కువ భక్తి మనకి కలిగినప్పుడు స్థితుడై అంటే కృష్ణ భగవంతుడి యొక్క భక్తియుత సేవ ద్వారా మనస్సు ప్రశాంతమవుతుంది అనమాట. సో ఆ ప్రశాంతమైనప్పుడు కొంతవరకు మనకి భగవంతుడి గురించి
తెలుసుకుంటాము. అంటే ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకుంటాము. శ్రీకృష్ణ భగవానుడు అంటే చాలా వరకు నాన్ డివోటీస్ అనుకోండి, ఎవరైనా ముందు కాలంలో మనం కూడా ఇప్పుడంటే ఇవి తెలుసుకున్నాము. అమ్మో రాసలీలలు చేస్తాడు రాధాకృష్ణ ఎప్పుడు అట్లాంటివి అని ఒక భగవంతుడిలాగా చూడడం కొంచెం, ఆయన తత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆయనే దేవాది దేవుడు అని తెలుసుకున్నాం. సో 7.3లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే మనుష్యానం సహస్రేషు కదా, అంటే 1000లో ఒకరు అలా అనుకున్నాం. సో వీళ్ళందరూ రజోస్తమో గుణాల చేత ప్రభావితమై మిగతా వాళ్ళందరూ కూడా నిద్రల యందే రతులై ఉందురు అని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవంతుడు. సో లాస్ట్లో ఏం చెప్పారంటే ఎండ్లో మనకి ఏం చెప్తున్నారంటే పూర్ణత్వము రావాలి అంటే ఏం కావాలి మనకి? వసుదేవ స్థితి. అంటే భగవంతుడి యొక్క సేవ వల్ల, ఆయన తత్వాన్ని తెలుసుకోవడం వల్ల మనకి వసుదేవ స్థితిని చేరవలసిందే. అంటే ఫస్ట్ బ్రాహ్మణ స్థితి, ఆ తర్వాత వసుదేవ స్థితి. ఈ వసుదేవ స్థితిని మనము వైష్ణవులుగా భావిస్తాము. యోగ్యుడైన బ్రాహ్మణుడు వైష్ణవునిగా మారినప్పుడు ప్రసన్నత నొందిన అట్టి ముక్త స్థితిలో శ్రీకృష్ణ భగవాను గురించి వాస్తవంగా ఎరగగలడు. అంటే మనం ఎంత చదివినా మనం పూర్తిగా తెలుసుకోగలిగినప్పుడు మనం వైష్ణవుగా మారిపోతాం. అందుచేత ఏమంటారు, ఆడవాళ్ళని వైష్ణవీస్ అంటారు, మగవాళ్ళని వైష్ణవాస్ అని అంటారు అనమాట. సో ఆ వైష్ణవ బ్రాహ్మణుడు అని కూడా అంటూ ఉంటారు. సో అలా అంటే కృష్ణ చైతన్యంలో వచ్చిన తర్వాత బ్రాహ్మణుడై వేదమంత్రాలన్నీ చదివి కొంత జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత ఆ జ్ఞానం ఎటువంటిది అని కృష్ణ తత్వంని తెలుసుకుంటాం మనం. కృష్ణుడు అంటే ఏంటి అని లోతుగా తెలుసుకున్న తర్వాత అది ముక్త స్థితిలో శ్రీకృష్ణ భగవాను గురించి పూర్తిగా తెలుస్తుంది అని 20వ శ్లోకం. సో 21లో ఏం చెప్తున్నారంటే మనం ఇంత ఎక్కువగా కృష్ణుడిని ప్రేమించాము. కృష్ణుడిని ప్రేమించడమే కాకుండా ఆయన నవవిధ భక్తి కూడా చేస్తున్నాము. చేసి ఇంకా పూర్తిగా లీనమైన తర్వాత శుద్ధ సత్వ స్థితిలో ఉన్నవాళ్ళు ఏంటి అంటే భిద్యతే, ఏదో తెంపేస్తారంట. ఏం తెగిపోతాయో చూద్దాం. ఓకే, భిద్యతే అంటే త్రెంపి వేయబడును, తెంచేసుకోవడం. హృదయము అంటే హృదయం, గ్రంథి అంటే ముడి, ఛిద్యంతే నశించును, సర్వ సంశయాః సర్వ సంశయములు. ఇక్కడ సర్వ సంశయాః అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని చెప్పినప్పుడు ఎన్నో సంశయాలు వస్తాయి. మనకు కూడా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రశ్న జవాబులు మాట్లాడుకుంటున్నాం కదా, మనకి కొన్ని డౌట్లు వస్తున్నాయి, కొన్ని సంశయాలు వస్తున్నాయి. ఈ విధంగా పూజ చేస్తే బిగినింగ్లో ఏంటి, కొన్ని రూల్స్ పాటిద్దాము, ఈ విధంగా పూజ చేద్దామని స్ట్రిక్ట్గా మనం చేస్తూనే ఉంటాం. ఆ విధంగా అంటే భయంతో ఈ రూల్స్ తప్పిస్తే ఏమన్నా అవుతుందేమో అని అనిపిస్తుంది అనమాట. సో ఆ తర్వాత శుద్ధ సత్వం మనకు వచ్చేసిన తర్వాత ఏం చేస్తే కృష్ణుడు సంతోషిస్తాడు, నేనేం చెయ్యాలి ఇంకా, అలాంటి ప్రశ్నలు వస్తాయి అన్నమాట. సో ఎందుకు వస్తున్నాయి అంటే హృదయంలో ఉండే ముడి, ఎటువంటి ముడి అంటే అది మామూలుగా మనం క్షీణిస్తుంది అంటాం చూసారా. క్షీణించడం అంటే తగ్గిపోవడము, క్షీణించడం అంటే తగ్గిపోవడం. ఇక్కడ క్షీయంతే అన్నాడు అంటే పరిసమాప్తి నొందుతుంది. ఏంటి పరిసమాప్తి పొందుతుంది అంటే సకామ కర్మల పరంపర. అంటే మనము చేసుకునే కర్మలన్నీ కూడా మన కోసమే చేసుకుంటాం. ప్రొద్దున్నే లేవడము, మన కోసం వండుకోవడము, మన కోసం ఇల్లు కట్టుకోవడము, మన కోసం వస్తువులన్నీ ఇంటికి సమకూర్చుకొనడము, మన పిల్లల్ని చదివించుకోవడము, మన తల్లిదండ్రులను చూసుకోవడము, ఇంతే. అక్కడ భగవంతుడే లేడు మనకి. ఎక్కడున్నాడు భగవంతుడు? లేడు. కానీ ఎప్పుడైతే భగవతత్వాన్ని తెలుసుకుంటామో, భగవంతుడు ఇక్కడ ఉండమన్నాడు మనని, గృహస్థాలో ఉండి కూడా మీరు చేయవచ్చు. సో ఈ పరంపర అంటే దృష్ట అంటే దర్శించుట. మనం ఏమవుతుందంటే ఈ పరంపరలో పడిపోయి, అంటే మన ఫ్యామిలీలో పడిపోయి భగవంతుడిని మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అందుచేత భక్తి చేసినట్లయితే, శుద్ధ భక్తి చేసినట్లయితే
ఈ సకామ కర్మలన్నీ కూడా దూరం అయిపోతాయి అని చెప్తున్నారు. కర్మలు చేస్తూ ఉంటాము, కానీ మనసులో కృష్ణుడే ఉంటాడు. మన కోసం వండుకోము, కృష్ణుడి కోసం వండుతాం. కృష్ణుడికి రోజు చపాతీ ఆర్ పూరి అండ్ స్వీట్ పెట్టాలంటారు. జగన్నాథుడికి పొంగల్ పెట్టాలంట. పొద్దున్నే కిచిడి మహత్వం అన్నమాట జగన్నాథ్ పూరిలో. సో కిచిడి వండి పెడతారు కొందరు. మార్నింగ్ ఎవ్రీడే కిచిడి చేస్తారు. కొందరు స్వీట్ లేకుండా పెట్టారు, కొందరు అన్నము పాయసం వీటితో పాటు చపాతీ ఆర్ పూరి పెడుతూ ఉంటారు అన్నమాట. సో అలా కృష్ణుడికి ఏమి ఇష్టము అని మనము శుద్ధ భక్తుల ద్వారా మనం తెలుసుకుని మనం చేస్తూ ఉంటాము. చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బంధాలు అనేవి మనం ఉన్నప్పటికీ కూడా తెంచుకొని పోయినాయి అంట. ఎక్కడ? హృదయ గ్రంథి ముడి అనేది ఛిద్యంతే నశించును, సర్వ సంశయాలన్నీ దూరం అయిపోతాయి అన్నమాట. సో క్షీయంతే అంటే పరిసమాప్తి నందును. అండ్ ఈశ్వరుడు ఆత్మను ఈశ్వరే ప్రభువుగా, అంటే ఆత్మ పరమాత్మ రెండు ఉన్నాయి మన హార్ట్లో. సో ఆత్మ అప్పుడు సంతోషిస్తుంది. ఆత్మ సంతోషించినప్పుడు ఖాళీగా ఉంది ప్రదేశం. మన హృదయాన్ని మీరు జస్ట్ ఇమాజిన్, చాలా స్పేస్ ఉంది, ఏమీ లేవంటే కామ క్రోధ మద మాశ్చర్య లోభాలు మోహాలు అన్నీ తొలగిపోయినాయి. ఇవన్నీ ఏమీ లేవు, చాలా స్పేస్ ఉంది. కృష్ణుడు వచ్చి ఆడుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ అబ్జార్ప్షన్. ఓకే, అందులో మనకి ఒక సీట్ ఏర్పాటు చేశాం భగవంతుడికి. సో అక్కడ కూర్చుని మనకి మార్గదర్శి చూపిస్తాడు అన్నమాట. అది ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. కానీ మనకి కామ క్రోధాలు లోభాలు కోరికలు ఇంకా ఏమేమో, ఎవరి మీదో పగ తీర్చుకోవాలి, ఎవరి గురించో ఏదో మాట్లాడుకోవాలి, ప్రజల్ప అంటారు, అనవసరమైన మాటలు మాట్లాడవాలి, ఇవన్నీ మనకు ఉన్నాయనుకోండి కృష్ణుడు రాడు. అంతే, ఆ హృదయం దగ్గర కూర్చుని చూస్తూ ఉంటాడు, ఎందుకు వీళ్ళు క్లీన్ చేయట్లేదు అని. కొంచెం నన్ను లోపలికి రానివ్వండి, తలుపన్నా తెరవండి, నేను వచ్చి క్లీన్ చేసుకుంటా అంటాడు కృష్ణుడు. ఇలా ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఇవన్నీ ఆ విధంగా హృదయ గ్రంథి త్రెంపివేయబడి సర్వ సంశయాలు సమూలంగా నశించిపోయిన పిమ్మట అతను ప్రభువుగా దర్శించిన అతని కామ్య పరిసమాప్తి నందును. అలా అని చెప్పి మనం వండుకోవడం మానేయమో, తినడం మానేయమో, అవన్నీ ఏం చెయ్యం. కానీ అన్నిటికంటే ఎక్కువ సంతోషం వస్తుంది మనకి. ఆ సంతోషంలో బలం వస్తుంది. ఏది చేసినా విసుగు రాదు. ఎందుకంటే మనకు సమయం మిగిల్చుకోవాలి. 24 గంటలు సరిపోవు మనకి. సో ఆ సమయం మిగిల్చుకొని ఏం చేస్తాము? కృష్ణతత్వమే తెలుసుకుంటాం అన్నమాట. అది మనకు కావాల్సింది. సో అలా చేస్తారు అని ఇక్కడ శ్రీల ప్రభుపాదికి జై భాష్యము మనకిచ్చారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఇప్పుడు మీరు భాష్యం చదవాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. స్టార్ట్ చేయండి సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామ్. శ్రీల ప్రభుపాదికి జై. భాష్యము. భగవత్ తత్వ విజ్ఞానమును పొందుట అనగా ఆత్మను కూడా అదే సమయమున దర్శించుటని భావము. జీవుడు వాస్తవమునకు పరిశుద్ధమైన ఆత్మ అయినడి విషయమున పలు విధములైన ఊహాగానములు మరియు సందేహములు కలుగు. భౌతికవాది అయిన వాడు ఆత్మ యొక్క అస్తిత్వమునందు నమ్మకమును కలిగి ఉండడు. ఇక సాంఖ్య తత్వవేత్తలు పరతత్వము యొక్క నిరాకార రూపమునే అంగీకరించుచు జీవుల వ్యక్తిత్వమును నిరసింతురు. కానీ హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ. బి శ్రీలత మాతాజీ. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కానీ భక్తులైన వారు కొంచెం మీరు ఫాలో అవుతున్నట్లయితేనే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. ఇక సాంఖ్య తత్వవేత్తలు జీవులు వ్యక్తిత్వంను నిరసింతురు, కానీ భక్తులైన వారు మాత్రము ఆత్మ పరమాత్మ అనునవి రెండు భిన్నాంశములనియు మరియు అవి గుణరీతిని ఏకములు పరిమాణ రీతిని భిన్నములనియు నిర్ధారించి
పలుకుదురు. ఈ విధంగా పలు ఇతర సిద్ధాంతములు గలవు. అయినను భక్తి యోగం ద్వారా శ్రీకృష్ణ భగవానుని నిజతత్వము అనుభూతమైనంతనే సర్వ విధములైన మనోకల్పనలన్నీయును తక్షణమే తొలగిపోగలవు. శ్రీకృష్ణ భగవానుడు సూర్యుని వంటి వాడు కాగా పరతత్వమును గూర్చిన భౌతిక కల్పనలన్నీయును నడిరేయి గాఢాంధకారము వంటివి. సూర్యుని వంటి కృష్ణుడు హృదయమునందు ఉదయించగానే పరతత్వము జీవులను గూర్చిన భౌతిక కల్పనల ననేడి గాఢాంధకారము తక్షణమే నశించిపోగలదు. సూర్యుని ఎదుట అంధకారము ఏనాడునూ నిలువజాలదు. ఈ విధంగా సర్వుల హృదయములందు పరమాత్మ రూపంన వసించు శ్రీకృష్ణుని కరుణచే అజ్ఞానాంధకారంలో దాగి ఉన్నటువంటి సాపేక్ష సత్యములన్నీయును దృష్టికి స్పష్టంగా గోచరములగును. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. బొల్లా వెంకటేశం ప్రభుజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. దండవత్ ప్రణామం. చదవండి ప్రభుజీ. తన శుద్ధ భక్తుల ఎడ ప్రత్యేక అనుగ్రహమును చూపుట కొరకై వారి హృదయమునందు శుద్ధ జ్ఞాన జ్యోతిని వెలిగించుట ద్వారా సందేహములైన చీకటిని తానే స్వయముగా నశింపజేయుదునని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10.11 యందు తెలిపి ఉన్నాడు. ఈ విధముగా తన భక్తుల హృదయమును తేజోవంతము చేయు బాధ్యతను భగవంతుడే స్వీకరించి ఉన్నందున ఆ దేవదేవుని భక్తియుత సేవయందు ప్రేమతో పాల్గొని ఉండేది భక్తుడు నిక్కముగా అజ్ఞానాంధకారమున నిల్వబోడు. హరి బోల్ ప్రభుజీ. హరి బోల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. నాగలక్ష్మి దుగ్గి హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఈ విధముగా తన భక్తులు హృదయమున తేజవంతులు చేయు బాధ్యతను భగవానుడే స్వీకరించి ఉన్నందున ఆ దేవదేవుని భక్తియుత సేవ యందు ప్రేమతో పాల్గొని ఉండేడి భక్తుడు నిశ్శబ్దముగా అజ్ఞానాంధకారమున నిలువబోడు. అతడు పరమసత్యము సాపేక్షక సత్యములకు సంబంధించిన సమస్తమును సంపూర్ణముగా తెలుసుకొనగలుగును. ఈ విధముగా భక్తుడైన వాడెన్నడూను అజ్ఞానాంధకారమున నిలువడు. అంతేగాక శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా జ్ఞాన వికాసము కలిగి ఉన్నందునను భక్తుని జ్ఞానము నిక్కముగా పూర్ణమై ఉండును. కాని పరతత్వమును గూర్చి తమ పరిమిత శక్తి స్థాయిలో ఊహాగానములో చేయువారి విషయము వలన మాత్రము ఇది సత్యము కానేరదు. పూర్ణమైన జ్ఞానమే పరంపర జ్ఞానముగా పిలువబడుచున్నది. ఇది ప్రామాణిక. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. శారదా ప్రసాద్ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామం అండి. చదవండి. ఒక్క నిమిషం అండి. పైకి వెళ్ళిపోయింది మాతాజీ. అది ఇక్కడ నుండి మరి అది ప్రామాణికుని నుండి అక్కడ నుండి కాదు మాతాజీ. అది అంటే పైకి వెళ్ళిపోయింది, నాకు కనపడటం లేదు ఇప్పుడు. అది ప్రామాణికుడి నుండి సేవా శుశ్రూషలతో నిలిచిన వినమ్రుడైన శ్రోతకు క్రమ పద్ధతిలో లభించినటువంటిది. భగవాన్ని ఆధిపత్యము ధిక్కరించుచు అదే సమయమున అతనిని తెలుసుకొనగలుగుట సాధ్యము కాని విషయము. పూర్ణము యొక్క అత్యల్ప మాత్ర అంశమైనట్టి జీవుడు ఆక్షేప ధోరణి కలిగి ఉన్నప్పుడు భగవానుడు అతనికి అవగతము కాడు. మాయాశక్తి ఆధీనమును ఉండెడి అట్టి అంశమాత్ర జీవునికి అతడు గోచరింప అవసరము లేదు. భక్తులు అణకువను కలిగి ఉందరు. తత్కారణమున్ననే ఆధ్యాత్మిక జ్ఞానము దేవదేవుడైన శ్రీకృష్ణుని నుండి బ్రహ్మ నుండి అతని పుత్రులు మరియు శిష్యులకు పరంపర రూపంలో లభించుచున్నది. హృదయష్ఠుడైన పరమాత్ముడు భక్తులకు ఈ విధముగా నందు సహాయం నొసంగుచుండును. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు ఇదే పూర్ణమైన మార్గము. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. రియల్మీ ఎవరు? రియల్మీ ఆర్ఎంపి
నాకు శ్రీదేవి శ్రీదేవి చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆత్మ అనాత్మల నడుము గల ముడిని భగవానుడే స్వయముగా విడదీయుచున్నందున భక్తిని యందు కలిగిన ఆత్మ వికాసము ఆత్మను భౌతిక పదార్థము నుండి వేరు చేయుటకు అతనిని సమర్థుని చేయుచున్నది. థ్యాంక్ యూ మాతాజీ. సుబ్బారావు ప్రభుజీ ఎండ్ లాస్ట్ పారాగ్రాఫ్ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అట్టి ముడియే అహంకారము. అటువంటి అహంకారము వలననే జీవుడు భౌతిక పదార్థముతో తాదాత్మ్యము చెందుతున్నాడు. కానీ ఆ హృదయ గ్రంథి వీడిపోయినంతనే సందేహ మేఘములన్నీను తక్షణమే చెదిరిపోగలవు. అంతట మనుజుడు తన గురువును పొంది కామ్యకర్మ పరంపరను పూర్ణముగా నశింపజేయుచు దేవదేవుని దివ్యమైన భక్తియుత సేవయందు నియుక్తుడగును. భౌతిక స్థితిలో నిలిచినప్పుడు జీవుడు ఒక దీర్ఘమైన కామ్య కర్మ పరంపరను సృష్టించుకుని వాటి ఫలములైన సుఖ దుఃఖములను జన్మ జన్మలుగా అనుభవించును. కానీ అతడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు నిలచినంతనే అటువంటి కామ్యకర్మ శృంఖలము నుండి విముక్తుడు కాగలడు. అంతటా అతడు అనురించు కర్మలు ఎట్టి బంధకార ఫలములను కలుగజేయవు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ, సెన్ ప్రభుజీస్ అందరికీ కూడా చక్కగా చదివారు. అయితే మీరు కొంచెం నెమరు వేసుకోండి, నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఏమేం చదివాము, మనం ఏం తెలుసుకున్నామని ట్రై చేయండి చెప్పడానికి. హృదయ గ్రంథిని తెంపివేశాము అని అన్నారు. తెంపివేసిన తర్వాత మనకి భౌతిక పదార్థంతో ఏమవుతుంది మనకి చెప్పండి. హ్యాండ్ రైజ్ చేయండి. సారీ, నేను చెప్పండి అనేసాను. హ్యాండ్ రైజ్ చేయండి, దాంట్లో మనకు తెలుస్తుంది ఎవరికి అర్థమైంది లేదు. జీ లలిత మాతాజీ చెప్పండి, మీకేం అర్థమైంది? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చెప్పండి. హృదయ గంధి తెంపిన తర్వాత భౌతిక విషయాలతో భౌతిక విషయాలతో సంబంధం లేకుండానే జీవించగలుగుతాం. హరి బోల్. అంటే ఈ గృహస్థాశ్రమాన్ని మనం వదిలేసి సన్యాసి అయ్యామా? లేదు, గృహస్థాశ్రమంలో ఉండే మనము అలా జీవించగలుగుతాం. అంటే బురదలో వరకు ఎలా అయితే ఉంటుందో సంసారంలో ఉండి కూడా సంసారంని అంటకుండా ఉండి భగవంతుని సన్నిధంలో బతకగలగవచ్చు. సో నైస్, మీరు మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. వెరీ నైస్, నైస్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ. సరోజ మాతాజీ, మీకు సూర్యుడిని ఇక్కడ పోల్చారు, ఎందుకు పోల్చారో చెప్పగలరా? హరే కృష్ణ. సూర్యుడు అంధకారం అంటున్నారు, ఏమర్థమైందో చెప్పండి. సూర్యుడు అంధకారం అంటే అంత ప్రకాశం అంతా సూర్యుడి నుంచి మనకి వస్తూ ఉంటుంది. సూర్యుని తేజస్సు మనకైతే ఎట్లా వస్తుందో మనం కృష్ణుడి నుంచి భక్తిని గాని ప్రేమ గాని ఆ రకంగా పొందొచ్చు అన్నమాట. అంటే అంధకారం వెళ్ళిపోయి వెలుతురు వస్తుంది, అజ్ఞానం వెళ్ళిపోతుంది అని కొంతవరకు మనకు అర్థమైంది. ఓకే. బి శ్రీలత మాతాజీ, మీకేం అర్థమైందో చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. అంటే హృదయ గ్రంథి అంటే మనలో ఉన్న కల్మషాలు తర్వాత అనర్థాలు అనేటి తొలగిపోతూ ఉంటాయి అన్నట్టు అర్థమైంది మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. చక్కగా అర్థం చేసుకున్నారు. సో ఇక్కడ భగవతత్వంని మనం తెలుసుకోవాలి అని చెప్పుకున్నాం కదా. భగవతత్వం తెలుసుకోకపోతే భగవంతుడి గురించి మనము ప్రేమించలేము, పూజలు చేయలేము, నవవిధ భక్తి ఇవన్నీ కూడా ఏమీ చేసుకోలేము అన్నమాట. సో భగవతత్వ విజ్ఞానాన్ని పొందడము ఆత్మ కూడా అదే సమయమున దర్శించుట అని భావం. ఆత్మకి ఏం కావాలి? ఆత్మ సంతృప్తి పొందాలంటే మనం ఏమి ఇవ్వాలి? ఆత్మకి భక్తిని ఇవ్వాలి, భగవంతుడిని ఇవ్వాలన్నమాట.
సో జీవుడు వాస్తవంగా పరిశుద్ధమైన ఆత్మ అనే విషయంన పలు విధాలమైన ఊహాగానాలు మరియు సందేహాలు గలవు. సో ఆత్మ అంటే ఏంటి? మనం ఆత్మలము, మనము వీఆర్ నాట్ ద బాడీ అంటే ఏంటి? మనము ఈ దేహము కాదు, ఆత్మలము అని 2వ అధ్యాయంలో మనము తెలుసుకున్నాం, ఏది భగవద్గీతలో. సో ఇలా తెలుసుకున్నప్పుడు కూడా మనకి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ దేహానికి మనం ఇది సమకూర్చాలి, ఆ దేహానికి అది సమకూర్చాలి. కాబట్టి ఇలాంటి ఊహాగానాలు మనకి ఎన్నో ఉంటాయి, రకరకాల సందేహాలు కూడా మనకు ఉంటాయి అన్నమాట. సో భౌతికవాది అయిన ఆత్మ ఒక అస్తిత్వం నందు నమ్మకం కలిగి ఉంటుంది. సో భౌతికవాది అయిన వాడు ఆత్మ యొక్క అస్తిత్వాన్ని నమ్మకం కలిగి ఉంటాడు అని చెప్తున్నారు. అంటే లోపల ఏదో ఉంది, నిజమే ఆత్మ. మనం అంటాం కదా 6th సెన్స్ ఈజ్ వర్కింగ్, నాకు ఎందుకు అనిపించింది 6వది 6th సెన్స్, అందువల్ల ఇది చేయడం అంటే అతి జాగ్రత్తగా ఉండడం. మనం ఏదో ఒక కారణం చేత అంటాం. అంటే ఇక్కడ మనకేమి కనిపించవు, 6th సెన్స్ అనేది ఆత్మ అనేది కనిపించవు, కానీ లోపల నుండి మనకొచ్చే భావం అన్నమాట. ఆ భావం ఏంటి అనేది మనకి. కానీ ఇక్కడ ఒక్కోసారి నిరాకారవాదులు అని మనము ఎన్నోసార్లు చదువుకున్నాం, మాయావాదులు, నిరాకారవాదాలు. సో ఈ నిరాకార వీళ్ళు ఏంటంటే సాంఖ్యాతత్వవేత్త, పరతత్వం యొక్క నిరాకార రూపంని అంగీకరిస్తారు. సాంఖ్యయోగం అని చదివామా ఎక్కడన్నా భగవద్గీతలో? 2వ అధ్యాయం మాతాజీ, జ్ఞానం అన్నమాట. ఓకే, భగవంతుడి గురించి వచ్చే జ్ఞానాన్ని సాంఖ్యయోగం అని అనుకున్నాం. సో ఇక్కడ సాంఖ్య తత్వవేత్తలు అంటున్నారు. అంటే భగవంతుడి యొక్క వేదాల్ని పరతత్వము అని తెలిసి కూడా వాళ్ళు నిరాకార రూపాన్ని అంగీకరిస్తారు. ఆకారం లేదు భగవంతుడికి, ఆ జ్యోతి ఏదైతే ఉందో అదే కరెక్ట్. సో నిరాకార రూపాన్ని వాళ్ళు అంగీకరిస్తూ జీవుల వ్యక్తిత్వంను నిరసింతురు. కానీ భక్తులైన వారు, ఇక్కడ అభక్తుల గురించి ముందు చెప్పారు, తర్వాత భక్తులు ఏం చేస్తారు అని చెప్తున్నారు. ఆత్మ పరమాత్మ అనే 2 భిన్నాంశాలని మరియు గుణరీతి ఏకములు, పరిమాణ రీతి భిన్నములని నిర్ధారించి పలుకుదురు. సో భక్తిలోకి మనం వచ్చిన తర్వాత మనకి పూర్తిగా అర్థమైంది. విష్ణుమూర్తి 3 రకాలుగా మనకి తెలుసు. ఏంటి? ఫస్ట్ సృష్టికర్త, ఆయనే కారణోదక సాయి విష్ణువు. సెకండ్ గర్భోదక సాయి విష్ణు. అవి విష్ణు రకాలు. కానీ భగవంతుడిని 3 రకాలుగా మనం తెలుసుకోవచ్చు. ఒకటేమో సృష్టికర్త విష్ణు, మహావిష్ణు. రెండవది బ్రహ్మం. ఓకే, నెక్స్ట్ పరమాత్మ. పరమాత్మ మనలో ఉన్నాడు. బ్రహ్మము భగవత్ చుట్టూ ఉన్న వెలుతురు. ఆ తర్వాత భగవానుడు. ఆ భగవానున్నే నేను మహావిష్ణువు అన్నాను. ఆయనే కదా సృష్టికర్త, మొత్తం చేసేది ఆయనే కదా, అవునా కదా? అప్పుడప్పుడు వీళ్ళని తలుచుకోకపోతే మన నాలెడ్జ్ అంతా వెనక్కి వెళ్ళిపోతుంది. మహావిష్ణువు ఎవరు, గర్భోదక సాయి విష్ణువు ఎవరు, ఈ పరమాత్మ ఎవరు, భగవానుడు అంటే ఎవరు అనేది మనం జస్ట్ అలా గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఆత్మ వేరు, పరమాత్మ వేరు. 2 ఒకటేనా? 2 ఒకటేనా? కాదు మాతాజీ. పరమాత్మ ఎప్పుడు వేరే దేహాన్ని తీసుకోరు, అంతే. పరమాత్మ అలా వచ్చి మన దగ్గర ఉంటాడు హృదయంలో. కానీ ఆత్మ లక్షల జీవరాశులు వాళ్ళ యొక్క దేహాల్ని కూడా తీసుకుంటుంది. సో ఇది భిన్నత్వము. కానీ ఇవి 2 కూడా నశింపరానివి, ఆత్మ పరమాత్మ. అండ్ ఎప్పుడు పుట్టినాయో మనకు తెలియదు, జనన మరణాలు లేవు. ఇవన్నీ చదువుకున్నామా గీతాలో? సో ఇలా నిరాకారవాదుల గురించి మనం తెలుసుకున్నాం. కానీ భక్తులైన వారు ఏం చేస్తారు? ఆత్మ పరమాత్మ 2 భిన్నాంశములు, వేరు గుణరీతిలో ఏకం. అంటే ఒకలాగా నశింపరానివి, జనన మరణాలు లేనివి, ఇది ఏకంగా ఉన్నప్పటికీ కూడా భిన్నంగా ఉన్నాయి. అంటే ఏంటి? పరమాత్మ ఏం చేస్తాడు? హృదయంలో ఉండి
అలా ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు అనమాట. అంతే. ఒక చెట్టు మీద 2 చిలుకల్ని మీరు చూడండి. ఒక చిలుక ఏమో పండు కొట్టుకొని తింటూ ఉంటది. ఇంకో చిలుక ఏమీ తినదు, అలా చూస్తూ ఉంటది. అంటే మనం చేసే కర్మలన్నీ మంచివా చెడువా నెక్స్ట్ జన్మ ఇవ్వాలి కదా, మళ్ళీ భగవంతుడు ఆయనే నిర్ణయించాలి. అందుచేత ప్రతి జీవరాశిలో, ఒక్కటని కాదు, ప్రతి జీవరాశిలో పరమాత్ముడు ఉంటాడు, చూస్తూనే ఉంటాడు అనమాట. సీసీ కెమెరా కంటే కూడా పవర్ఫుల్. సో అటువంటి అది భిన్నాంశము మరియు గుణరీతి ఇవన్నీ కూడా మనము తెలుసుకోగలుగుతున్నాం. ఎప్పుడు భగవంతుడి తత్వాన్ని తెలుసుకున్నప్పుడు భక్తులు నిర్ధారించి పలుకుదురు ఈ 2 వేరు అని. అదే భక్తి అంటే ఈ భగవద్గీత తెలియని సమయంలో అలాంటి వాళ్ళు ఏమంటారు, ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది, సో వాళ్ళు వెళ్ళిపోయారు దేహాన్ని వదిలేసి అని మాట్లాడతారు. కానీ ఇవి కాదు. ఎప్పుడైతే దేహం పడిపోతుందో ఆత్మ వేరే దేహాన్ని తీసుకుంటుంది, పరమాత్మ వెళ్ళిపోతాడు అంతే. మళ్ళీ జీవిలో ఎప్పుడైతే ఆత్మ, సేమ్ ఆత్మ అవ్వచ్చు, వేరే ఆత్మ, ఏదో ఒక జీవి మళ్ళీ పుట్టినప్పుడు పరమాత్మ వస్తాడు, వచ్చి పక్కనే ఉంటాడు అన్నమాట. మీకు ఈ పాయింట్ అర్థమైందా అందరికీ? సో మీకు తేడాలు తెలుస్తున్నాయి. సేమ్ అంటే ఏంటి, భిన్నం అంటే ఏంటి. ఓకే, సో ఈ విధంగా పలు ఇతర సిద్ధాంతాలు, రకరకాల సిద్ధాంతాలు కలవు అని చెప్తున్నారు. భక్తి యోగ ద్వారా శ్రీకృష్ణ భగవానుని నిజతత్వం అనుభూతమైనంతని సర్వ విధాలైన మనోకల్పనలన్నీ తక్షణమే తొలగిపోవును. సో ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి తెలుసుకుంటామో తక్షణమే అవన్నీ మనకి తెలిసిపోతుంది అనమాట. అప్పుడే ఇప్పుడు ఎవరైనా పరమపదించారనుకోండి, మనకి ఎంత క్లోజ్ వాళ్ళైనా కానీ వాళ్ళు భగవద్ధామంకి వెళ్ళాలి అని అనిపిస్తుంది. వెళ్ళిపోతే మళ్ళీ జన్మ మృత్యు జరావ్యాధి వాళ్ళకి ఉండదు. కానీ వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మనకు తెలియదు. సో వీ హ్యావ్ టు జస్ట్ సిట్ అండ్ ప్రే, దట్స్ ఆల్. సో ఆత్మ వెళ్ళిపోయింది, ఈ దేహాన్ని మనం మట్టు పెట్టేసాం అంటే పంచభూతాల్లో కలిసిపోతుంది. ఈ తత్వం అనేది మనకి తెలిసిపోయిన తర్వాత తక్షణమే మనలో ఉండే సంశయాలు అంటే డౌట్స్, ఇన్ని రోజులు ఎలా ఉంటాయి మన ఫ్యామిలీస్లో ఎలా ఉంటారంటే, చిన్న బాబో పాపో పుట్టిన తర్వాత ఎవరైనా ఆ ముందు సంవత్సరమో ఎవరైనా పరమపదించినప్పుడు ఆ అమ్మమ్మని సేమ్ అమ్మమ్మని మళ్ళీ వచ్చింది, సేమ్ నానమ్మే వచ్చింది, తాతయ్యే, పోలికలన్నీ అట్లాగే ఉన్నాయి, అవే చేష్టలు, అది అని అనుకుంటామా మనము? ఎప్పుడైనా అనుకుంటాం కదా, అనుకుంటాం కదా, వాళ్ళే మళ్ళీ వచ్చారు మన ఫ్యామిలీలోకి అని అనుకుంటాం. కానీ భగవత్ తత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఇట్లాంటి సంశయాలు ఉంటాయా? ఎందుకంటే మనకు తెలియదు. ఇప్పుడు ఈ జన్మలోనే మనకి వాళ్ళు నాన్నగారు కానీ అమ్మ కానీ లేదా మన పిల్లలు కానీ ఎవరైనా ఈ జన్మలోనే, బట్ ఇంకో జన్మ వాళ్ళు ఎలా తీసుకుంటారు అని తెలుసుకున్నాం మనం భగవద్గీతలో. అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలాలు, ఎన్నో జన్మల పాప ఫలాలు, దాని వల్ల కూడా జన్మ డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడే మనం జడ్జి చేయగలుగుతాం ఈ జన్మలోనే, కానీ పూర్వం ఏం జరిగింది మనకు తెలియదు, కృష్ణుడికి తెలుసు. సో అందుచేత ఇటువంటి సంశయాలన్నీ మనకు ఉండిపోతాయి మనం భక్తి చేయకపోతే. ఎప్పుడైతే ఈ భక్తి చేశామో, భగవంతుడిని తెచ్చుకున్నామో, భగవంతుడిని హృదయంలో నింపుకున్నామో, ఈ సంశయాలన్నీ తొలగిపోతాయని ఋషులు చెప్తున్నారు ఇక్కడ. అర్థమవుతుందా? సో ఈ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ శాస్త్రాల ప్రకారమే మనం ఎవరికైనా ఏమైనా చెప్పగలం, కానీ భగవంతుడు ఏమి చేస్తున్నాడు మనం చెప్పలేము అన్నమాట. అవి పూర్వజన్మది కావచ్చు, 25 జన్మల ముందు కావచ్చు, ఇంకెప్పుడైనా కావచ్చు, మనకు తెలియదు. ఓకే, సో ఈ భక్తి యోగం ద్వారా కృష్ణ భగవాను నిజతత్వం అనుభూతమైనంతనే సర్వ విధాలైన మనోకల్పనలన్నీ తక్షణమే తొలగిపోవును. ఈ డౌట్లన్నీ వెళ్ళిపోతాయి మనకి. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడు సూర్యుడి వంటి వాడు. ఎంత బాగా చెప్పారండి ఇక్కడ. మనకి తెల్లవారుతుంది, తెల్లవారుగానే మనకి ఎండ వచ్చేస్తుందా? ఎంత ఎండాకాలం అయినా కానీ మార్నింగ్ చాలా బాగుంటుంది కదా తెల్లవారుతుంటే. ఒక్కోసారి చంద్రుడు కూడా ఇంకా ఉంటాడు పౌర్ణమి దగ్గర రోజుల్లో అక్కడ
చంద్రుడు ఇంకా పూర్తిగా అస్తమించకనే సూర్యుడు నెమ్మదిగా, అంటే మేడ మీదకి వెళ్ళి చూసిన, ఆకాశం వైపు చూసిన, ఒక పక్క సూర్యుడు వస్తున్నట్లు, ఒక పక్క చంద్రుడు అస్తమిస్తున్నట్లు, ఇలాంటి సీన్స్ అన్నీ కూడా మనం చూస్తాం అన్నమాట. అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అవి గమనిస్తే మనకి తెలుస్తుంది. సో ఇక్కడ సూర్యుని వంటి కృష్ణుడు అని అంటున్నారు. ఎందుకు అంటే సూర్యుడు వచ్చినంతనే మనకేమవుతుంది, చీకట్లన్నీ తొలగిపోతాయి. అంటే మన మనసులో ఉండే అజ్ఞానం అంతా కృష్ణుడు వచ్చినంతనే తొలగిపోతుంది అన్నమాట. సూర్యుడి యొక్క కిరణం ఎట్లాంటిది అంటే ఒక మామూలుగా ఒక భక్తి లాంటిది అంట. అయితే సూర్యుడే అంటే శుద్ధ భక్తి అని చెప్తున్నారు. సూర్యుడే మన దగ్గరికి వచ్చేసాడు అనుకోండి, అప్పుడు ఆ హృదయంలో ఉండే చీకట్లన్నీ తొలగిపోతాయి అన్నమాట. అంటే కృష్ణుడు మన హృదయంలో ఉదయించినంతనే పరతత్వము గూర్చి భౌతిక కల్పన గాఢాంధకారం తక్షణమే నశించిపోవును. ఇప్పుడు తెల్లవారింది, ఇంకా మనం కిటికీలు తలుపులు తెరవలేదు, అన్నీ మూసుకునే ఉన్నాం. అయినా కానీ ఏదో మనకి వెలుతురైతే అక్కడక్కడ కనిపిస్తుంది కదా. మరి ఇట్లా ఎయిర్ ప్రూఫ్ అండ్ అట్లాంటివి అయితే మనం పెట్టుకోము. విండోస్ ఎక్కడో ఒకటి అద్దంలోంచో చిల్లుల్లోంచో కీ ఉండే హోల్లోంచో వెలుతురు అనేది వస్తుందా లేదా? కారు చీకటి అయితే కాదు. అంటే ఆ చీకటిని తొలగించేస్తుంది అన్నమాట. మనం ఎంత చీకటి చేద్దాం అనుకున్నా కానీ చెయ్యలేము. సో అలా మనలో ఉండే గాఢాంధకారాన్ని అంతా కూడా నశింపజేస్తుంది. సూర్యుని ఎదుట అంధకారం ఏనాడు నిలవజాలదు. ఈ విధంగా సర్వుల హృదయాలందు పరమాత్మ రూపం నవసించు కృష్ణుని కరుణచే అజ్ఞాన అంధకారంలో దాగి ఉన్నటువంటి సాపేక్ష సత్యములన్నీ దృష్టికి స్పష్టంగా గోచరములగును. సో ఇక్కడ మార్నింగ్ ఒక క్లాస్ జరిగిందండి, చాలా మంచి క్లాసు. దాంట్లో 1-2 పాయింట్స్ నేను చెప్తాను, ఎందుకంటే ఇక్కడ రిలేటెడ్ ఉండింది. ఇక్కడ సూర్యరశ్మి పడినంతనే మొక్కలు కూడా అంకురిస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక విత్తనం ఉందండి, ఒక విత్తనాన్ని మనం వేసాము, విత్తనం వేసినంతనే మనకి మొక్క వచ్చేస్తుందా? కొంత సమయం తీసుకుంటా. మాతాజీ రాదు మాతాజీ, దానికి తగినంత గాలి వెలుతురు ఇవన్నీ ఇస్తేనే, నీరు ఇవ్వాలి, గాలి ఉండాలి, వెలుతురు అంటే సూర్యరశ్మి కూడా ఉండే చోటైతే మొక్కలు తొందరగా అంకురిస్తూ ఉంటాయి. ఈ మొక్క అంకురించడానికి శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృప కూడా అవసరము అని చెప్తున్నారు. అంటే ఆయన తలుచుకుంటేనే అది విత్తనంలోంచి మొక్క వస్తుంది. మనం ఎన్ని చేసినా కానీ మొక్క రాలేకపోవచ్చు. సో మనకి 100 విత్తనాలు వేస్తే ఒక 50 మొక్కలే వస్తాయి ఒక్కోసారి. ఇది మనం గమనించుకోము కదా. సో ఈ విత్తనం ఏంటి అంటే భక్తి అనే విత్తనం, కృష్ణుడు అనే విత్తనము ప్రతి ఒక్క జీవి, ఆత్మ ఉండే ప్రతి ఒక్క జీవి, అర్థమవుతుందా? మనుషులే కాదు, ప్రతి ఒక్క జీవిలో ఆ విత్తనం అనేది ఉంటుందంట. సో యానిమల్స్ ఇక్కడే నిన్న శ్లోకంలోనే ఇక్కడ చదివాం కదా, శ్రీల ప్రపాదుల వారు ఏమన్నారు, జంతువుల వంటి మానవులు అని అన్నారు. అంటే మా జంతువులు ఏం చేస్తాయి, ఆహార నిద్ర మైతున భయం. మనం కూడా ఈ 4 తప్ప భక్తి చేయలేదనుకోండి, జంతువులు లాంటి మనుషులు అన్నారు శ్రీల ప్రపాదుల వారు. సో అలా ఇక్కడ మనకి ఏంటి, ఈ విత్తనం అనేది ప్రతి జీవిలో ఉంటుంది, భక్తి అనే విత్తనం. కానీ అంకురించాలంటే ఫస్ట్ కృష్ణ కృప కావాలి అని చెప్తున్నారు. అంటే సూర్య కిరణం పడాలంటే కూడా సూర్యుడి నుండే వచ్చేది అది, అంటే కృష్ణుడి నుండే వచ్చేది కృష్ణ కృప. ఆ తర్వాత రెండవది ఏంటంటే, ఈ కృప వచ్చిన తర్వాత ఇంకా పెద్దగా అవ్వాలి అని అంటే గురు కృప కావాలి. శుద్ధ భక్తుల యొక్క ఆశీర్వాదం మనకి ఉండాలి. శుద్ధ భక్తులు అంటే మన గురువులందరూ కూడా ఆల్మోస్ట్ శుద్ధ భక్తులు. ఎందుకంటే వాళ్ళు చాలా భక్తి చేసి ఇంకా 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 భక్తుల్ని పెంచాలి అని అనుకుంటారు. ప్రచారం చేసే వాళ్ళంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి చాలా ఇష్టం. సో అలాంటి గురువులు దయ కలిగినప్పుడు తప్పకుండా ఈ మొక్క అనేది మనకి అంకురించి పెద్ద వృక్షమయ్యి
ఆకులు వచ్చి పువ్వులు వచ్చి ఫలాలను కూడా ఇస్తుంది. అంటే భక్తి అక్కడి వరకు వచ్చేదాకా గురువు మనకి సహాయపడతాడనమాట. సో కృష్ణ కృప ఉంటేనే ఆ విత్తనం అనేది అంకురిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ కృష్ణ కరుణచే అజ్ఞానాంధకారంలో దాగి ఉన్నటువంటి సాపేక్ష సత్యములన్నీ దృష్టికి స్పష్టంగా గోచరములగును. సో అజ్ఞాన అంధకారం నుండి శ్రీకృష్ణుని కరుణతోటి మనకి అన్నీ కూడా అర్థమవుతాయి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనకి ఏం చెప్పారు అంటే, మీకేమైనా గుర్తుందా 10.11 శ్లోకం 10వ అధ్యాయంలో మనకి 8, 9, 10, 11 4 శ్లోకాలను ఏమంటారు? చతుశ్లోకి భగవద్గీత. హరి బోల్, మీకు కొంచెం గుర్తుంది. నైస్. 8, 9, 10. సో ఈ చతుశ్లోకి మొత్తం మనకి భగవద్గీత గురించి చెప్తుంది. భక్తి ఏ విధంగా చేస్తే భగవంతుడి కృప ఏ విధంగా ఉంటుంది. సో శ్రీల ప్రపాదుల వారు కూడా ఇక్కడ అలా చెప్పారు. ఏంటంటే తన శుద్ధ భక్తుల ఎడ ప్రత్యేకానుగ్రహం చూపుట కొరకై వారి హృదయమందు శుద్ధ జ్ఞాన జ్యోతిని వెలిగించుట ద్వారా సందేహములనడి చీకటిని తానే స్వయంగా నశింపజేయుదునని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు తెలిపి ఉన్నారు. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నామండి, అందరం ఫ్యామిలీ మెంబర్స్ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నామో లేదా భోజనం చేస్తున్నామో ఏదో చర్చించుకుంటున్నాం. సడన్గా కరెంట్ పోయింది. ఓకే, ఇప్పుడు అంటే ఇన్వర్టర్స్ ఉన్నాయి, ఆల్టర్నేట్గా మనకి లైట్ పోయింది లేదు కూడా ఒక్కోసారి తెలియదు మనకి, రైట్? టీవీ రాదనుకోండి, ఇంకేవో కొన్ని రావు. సో ఇలా కానీ ఒకవేళ జనరేటర్ లేదు అనుకుందాం, మనం ఏదో ఊరికి వెళ్ళాం, అక్కడ ఈ చీకట్లో మనం అందరం కూర్చున్నాం. అప్పుడు ఎవరో ఒకరు తల్లి కానీ తండ్రి కానీ లేదా ఇంటికి పెద్ద కూతురు కానీ అన్నయ్య కానీ ఎవరైనా వెళ్ళి ఒక ల్యాంప్ వెలిగించుకొని తీసుకుని వచ్చారు, ఒక పెద్ద క్యాండిల్ వెలిగించుకొని తీసుకుని వచ్చారు. అప్పుడు ముఖంలో మనకు ఆనందం వస్తుందా? చీకటే బాగుంది బాగుంది అనుకుంటామా? ఆనందం వస్తుంది కదా, అమ్మయ్య ఏదో కొంత వెలుతురు వచ్చింది. స్పెషల్లీ మనం తినేటప్పుడు, మా చిన్నప్పుడు అయితే ఒక్కోసారి తినేటప్పుడే పోయేది, చదువుకునేటప్పుడు పోతే సంతోషం. పుస్తకాలన్నీ మూసేసి ఇంకా బయటకు వెళ్ళి రోడ్డు మీద ఆడుకోవచ్చు. అప్పుడు భయాలు ఉండేవి కాదు. సైకిల్స్ వస్తాయి, బస్సులు వస్తాయి, కార్లు వస్తాయి, ఏదో యాక్సిడెంట్ అయిపోతే ఏ భయం లేదు. చక్కగా అందరూ వీధిలో పిల్లలందరూ వెలుపలికి వచ్చేసి ఆడుకునేవారు. పెద్దవాళ్ళు కూడా అరుగుల మీద కూర్చునేవాళ్ళు. అనవసరంగా ఇంట్లో చీకట్లేదు. అంటే చీకటి అంటే అజ్ఞానం అంటే ఇష్టం ఉండదు ఎవరికి. అది చెప్పబోతున్నాను నేను ఇక్కడ. సో ఆ తేజోవంతం చేయు బాధ్యత భగవంతుడే ఆయన మీద పెట్టుకున్నారంట, ఆయనే తీసుకున్నారు. ఆ వెలిగించుట ద్వారా సందేహాల్ని అనే చీటిని తానే స్వయంగా నశింపజేసాడంట. సో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పారో ఆ 10వ శ్లోకం మీ దగ్గర భగవద్గీత ఉంటే తీయండి, మీకు వచ్చి ఉంటే చెప్పండి హ్యాండ్ రైజ్ చేసి. హరే కృష్ణ. శ్రీలత సరోజ మాతాజీ, శ్రీలత సరోజ మాతాజీ వీళ్ళిద్దరే పాఠం వింటున్నారా? మనకి 62 ఉన్నారు. 62లో ఒక హ్యాండ్ రైజెస్ ఒక 10 అన్న వచ్చేయాలి కదా. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. చతుశ్లోకిలో 11వ శ్లోకం, అధ్యాయం 10. హరే కృష్ణ మాత చెప్పమంటారా? హరే కృష్ణ. ఏం లేదు, చేయండి నేను పిలుస్తాను. హరే కృష్ణ మాతాజీ. హ్యాండ్ రైజ్ చేయండి, నేను పిలుస్తాను. నేను అందరికి ఛాన్స్ ఇస్తాను. ఓకే, వెరీ నైస్. ఇలా రావాలి హ్యాండ్ రైజెస్ అంటే మీరు ఫాలో అవుతున్నారని నాకు సంతోషం కలుగుతుంది. ఓకే, ఇందిరా బోయినా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామ్ మాతాజీ. దండోత్ ప్రణామ్. మాతాజీ 11 కదా ఇక్కడ పైన ఇచ్చారు. 10.11 10వ అధ్యాయంలో 11 చతుశ్లోకిలో లాస్ట్. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. తేషామేవ తేషామేవానుకంపాతం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తో
జ్ఞానదీపేన భాస్వత. హరి బోల్. థ్యాంక్ యూ. సరోజ మాతాజీ, దీంట్లో ఉన్న 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి. మీరు ఫస్ట్ హ్యాండ్ రేజ్ చేశారు. దీంట్లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్పారు భగవంతుడు? ఆ భగవంతుడు వచ్చేసి అంతఃకరణం నందు ఉన్న స్థితుడై ఉన్న వారిని అనుగ్రహించి తేజవంతమైన తత్వజ్ఞానమును వెళ్తుంది, నేను వారి అంధకారాన్ని తొలగించి వెళ్తుంది చిందిస్తాను అని చెప్తాను. హరి బోల్. ఎస్. సో ఇక్కడ మనం ఇంగ్లీష్లో నేను 2 వర్డ్స్ చెప్పాను చతుశ్లోకికి. ఇక్కడ ఏంటంటే 3 శ్లోకాలు మనం ఒక దాంట్లో మనం యుద్ధం చేసామంటే అసోసియేషన్తో ఉన్నాము, ఒక దగ్గర అఫెక్షన్తో ఉన్నాము, ఇంకో దగ్గర మనకి సంబంధం ఏర్పరచుకున్నాం. అంటే కృష్ణుడి యొక్క అట్రాక్షన్, ముందు మనం అట్రాక్షన్తోని సంబంధం ఏర్పరచుకుంటాం 8వ శ్లోకంలో. 9వ శ్లోకంలో అసోసియేషన్ ద్వారా భక్తిని పెంచుకుంటాము, అంటే సాంగత్యం ద్వారా పెంచుకుంటాము. 10వ శ్లోకంలో మనకి అఫెక్షన్, ఎప్పుడైతే ఎవరితో క్లోజ్గా ఉంటామో ఒక ప్రేమ భావం అనేది మనకి ఏర్పడుతుంది. అలాగే భగవంతుడితో ప్రేమ భావం ఏర్పడి ఇంకా ఎక్కువ యోగా చేస్తాం, అంటే భక్తి యోగా చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, ఇంకా భగవంతుడు తట్టుకోలేడు అనమాట. వీళ్ళకి నేను కావాలి కావాలి, సరే వాళ్ళ హృదయంలోకి వెళ్ళి ఏం చేస్తాడు, మనకి అజ్ఞానాన్ని అంతా తొలగించేసి వారి పట్ల ప్రత్యేక అనురాగాన్ని చూపిస్తారనమాట. వాళ్ళ హృదయాల్లో నివసిస్తూ తేజోవంతమైన జ్ఞానదీపంచి అజ్ఞానం చేత జనించిన తపస్సును నశింపజేస్తాను. అజ్ఞానంతో ఒక తపస్సు అంట. అంటే ఏంటి ఇక్కడ అర్థం అంటే భవబంధాలు, భౌతిక ప్రపంచం గురించి మనం ఆలోచించేది అది తొలగిస్తాడనమాట భగవంతుడు. తొలగించినంతని ఏమవుతుందంటే పూర్తిగా అబ్జార్ప్షన్. ఇప్పుడు మనం బట్టలు ఉన్నాయండి, బట్టలు నీళ్ళల్లో నానబెడితే ఏ బట్ట ఎంత నీరు పీల్చుకుంటుందో మనం గమనించుకోవచ్చు. కోర్స్ ఇప్పుడు వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి, నాకు తెలియదు మీ అనుభవంలో ఏంటి అని. మామూలుగా మనం ఒక బకెట్లో నీళ్లు తీసుకొని ఒక కాటన్ క్లాత్ వేసామనుకోండి, నీళ్ళని పీల్చుకుంటుందా లేదా? ఓకే, ఎక్కువ పీల్చుకుంటుంది, అబ్జార్ప్షన్. ఓకే, అదే మనం ఒక సిల్క్ శారీ, సిల్క్ చున్నీ ఏదైనా వేసామనుకోండి, అప్పుడు అబ్జర్వ్ అవ్వదు, పైనే ఉంటాయి ఆ నీళ్లు. మళ్ళా మనం దేని మీద వేస్తే కూడా నీళ్ళన్నీ కారిపోయి అది ఆరిపోతుంది. వాషింగ్ మిషన్లో అయితే ఆటోమేటిక్గా ఆరిపోతుంది అది. సో అలా ఈ అబ్జార్ప్షన్ అనేది, అంటే మనం పూజ చేసి భగవంతుడి గురించి ఆలోచించి సాంగత్యంలో ఉండి ఇలా క్లాసులు చేసి అన్నీ చేసినప్పుడు మనకేమవుతుంది, ఒక ప్రయోజనం ఇస్తాడు భగవంతుడు, అంటే ఒక ఫలితాన్ని ఇస్తాడు. అదేంటంటే భగవంతుడు వచ్చి మన హృదయంలో ఉండి అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించేసి మనకి అంధకారం నుండి బయటకి లాగేసి మనకి ఏమిస్తాడు, జ్ఞాన జ్యోతిని ఇచ్చి జ్ఞాన వికాసాన్ని కలిగిస్తారు. సో ఈ ఊహాగానాలని ఇవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి. సో పరిపూర్ణమైన జ్ఞానము పరంపరా జ్ఞానాలుగా మనం పరిగణించుకొని సేవా శుశ్రూషలతో, అంటే శుశ్రూష అంటే ఇంకా ఎక్కువ సేవ చేయడము, సేవ నిలిచిన వినమ్రుడై శ్రోతకు క్రమస్థితిలో లభించినటువంటిది. సో ఇంత మంచి గిఫ్ట్ మనకిస్తారు అని చెప్పారన్నమాట. సో ఇక్కడ కూడా భాగవతంలో ఇదే చెప్తున్నారు. ఏంటి అంటే పూర్తిగా అంశమైన భగవంతుడు మనకి లోపలికి వచ్చిన తర్వాత మనకి నిక్కముగా అవన్నీ కూడా పూర్ణమై ఉండును. అంటే మనకి ఆ భక్తి అనేది పూర్తిగా వస్తుంది, అప్పుడు శుద్ధ భక్తులు అవుతారనమాట. అయితే అర్జునుడు నెక్స్ట్ ఏమన్నారు, ఇవంతా చాలా విన్న తర్వాత భగవంతుడే వచ్చి మన హృదయంలో ఉండి జ్ఞానాన్ని మనకి సంపాదించి మనకు అన్ని తెలివైన పనులే చేయనట్లుగా, మనం ఎందుకు తొందరగా తెలివైన పనులు చేయడంలో మనకి ఏం లాభం వస్తుంది, సమయం మిగులుతుంది. కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాం అనుకోండి, ఒక చిన్న పని చాలా సమయం పడుతుంది చేయడానికి. ఈవెన్ నార్మల్గా వంట అయినా కానీ, ఏ పని అయినా కానీ, ఏ సేవ చేద్దామన్నా సమయం మనకి
మందమతులం కాబట్టి. కానీ భగవంతుడు శుశ్రూష సేవ చేసినప్పుడు ఈ జ్ఞానాన్ని మనకి భగవంతుడు మనలో ఉండే మనకిస్తాడు. చాలా ఈజీ అయిపోతుంది అనమాట అంతా కూడా. అంటే సూర్యుడే వచ్చి ఉన్నట్లయితే సూర్యుడు మనకి రెండు ఇస్తారు, ఒకటి వెలుతురు, ఒకటి ఉష్ణం, వేడి కదా. సో ఈ వేడి వల్ల మన దేహంలో వేడి వల్ల ఏమవుతుంది? ఆహారం జీర్ణం అవుతుంది మాత్రం. జీర్ణం అవుతుంది, ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి, భగవంతుణ్ణి తలుచుకుంటే భగవంతుడు మనకి ఇవన్నీ ఈజీ చేసేస్తాడు. ఎందుకు? మనం సమయం భగవంతుడికి ఇస్తే, ఎక్కువ జపం చేస్తే, ఎక్కువ పుస్తకాలు చదివితే, ఎక్కువ క్లాసులు వింటే, భగవంతుడి తత్వంలో మనం ఎక్కువ సమయం ఇచ్చినట్లయితే భగవంతుడు మనతో ఉండి ఇటు వెళ్ళు, ఇక్కడ వెళ్తే తొందరగా అవుతుంది, అటు వెళ్ళు, అటు వెళ్తే ఇంకా కొంచెం, అటు వెళ్ళకు, ఇటు వెళ్ళు అని మన లోపల నుండి అంతా చక్కగా చూపిస్తారన్నమాట. అది మనము 11వ శ్లోకాల్లో చదువుకున్నప్పుడు భగవద్గీతలో 10.11 అది చేసినప్పుడు ఏమన్నాడు లాస్ట్గా అర్జునుడు నిర్ఘాతపోతాడనమాట. అవునా, ఇంత ఉందా భక్తిలో, నీవే వచ్చి మా హృదయాల్లో ఉంటావా, ఇంత జ్ఞానాన్ని ఇస్తావా, అజ్ఞానాన్ని తొలగిస్తావా, అంధకారాన్ని తొలగిస్తావా అని పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాది దేవమజం విభుం అని పొగుడతాడు శ్రీకృష్ణుని. నీవే పరమాత్ముడు, నీవే పరబ్రహ్మవి, అండ్ నీవే పవిత్రం, పరమం అన్నీ కూడా నీవే అని అప్పుడు అర్జునుడు ఒప్పుకుంటాడు అనమాట. అది మనకి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఈ భాష్యంలో చూపిస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ హ్యాండ్ రైజింగ్ ఫర్ దిస్ శ్లోక. థ్యాంక్ యూ సో మచ్. సో అక్కడ శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ఊహాగానాలన్నీ తీసేసి ఇంకా పూర్ణమైన జ్ఞానాన్ని మనం పరంపర జ్ఞానంగా పిలువబడుచున్నది. అది ప్రామాణికుని నుండి సేవా శుశ్రూషలతో నిలిచి వినమ్రుడై శ్రోతకు క్రమ పద్ధతిలో లభించినటువంటిది అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్కి ఏమవుతుంది అంటే మనకి పరంపర ఏంటి, భక్తులు అణుకువని కలిగి ఉందరు అంటే మారిన తర్వాత ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు వచ్చి హృదయంలో ఆసీనుడై కూర్చున్నాడో అక్కడ వాళ్ళు అణుకువని కలిగి ఉంటారు. తత్కారణమున ఆధ్యాత్మిక జ్ఞానము దేవదేవుడైన శ్రీకృష్ణు నుండి బ్రహ్మకి, బ్రహ్మ నుండి అతని పుత్రులకు మరియు శిష్యులకు పరంపరా రూపంలో లభించినది. ఇప్పుడు మనం అనుకోవచ్చు డైరెక్ట్గా కృష్ణుడు స్పర్శ తగిలినంతనే విత్తనం అంకురిస్తుంది. కానీ దానికి విత్తనం అంకురించిన తర్వాత సరిపోదు కదా, నీరు పోయాలి, దానికి గాలి వెలుతురు అన్నీ ఉండేటట్లు మనం చూసుకోవాలి. అవన్నీ ఎవరిస్తారంటే గురువు ఇస్తాడు. సో ఆ గురువులు ఎవరు అని అంటే పరంపర. భగవంతుడు బ్రహ్మకిచ్చాడు, బ్రహ్మ నుండి బ్రహ్మపుత్రులు తీసుకున్నారు. సో ఇలా వరుసగా అన్ని శిష్యుల రూపంలో పరంపర. ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల గురించి చెప్పుకుంటున్నాం, ఇప్పుడు లేరు కదా, ఆయన శిష్యుల ద్వారానే మనము గురు మహారాజులని కొలుస్తూ వాళ్ళని పూజిస్తూ వాళ్ళు చెప్పిన రీతిగా మనము వెళ్తూ ఉన్నాం. వాళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారంటే శ్రీల ప్రభుపాదుల వారిని. సో గురు మహారాజ్ కింద ఇంకా చాలా శిక్షా గురువులు ఉంటారు. ఆ శిక్షా గురువుల కింద మనము వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇలా క్లాస్ తీసుకోండి, ఇలా ఈ టైం ఇచ్చారు, ఇంత సమయం ఇచ్చారు, మనకి దీనికి కొంత ఖర్చు కూడా అవుతుంది, అవన్నీ కూడా గుడి హ్యాబిట్స్ ఇస్కాన్ భరిస్తుంది మనకి, మన దగ్గర నుండి నయా పైసా కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. ఇలా చర్చించుకోండి, మీరు భగవద్భక్తులు అవ్వండి అని చెప్తున్నారు. సో ఆ పరంపర రూపంలో మనకి లభిస్తుంది. సో హృదయస్థుడైన పరమాత్ముడు భక్తులకు ఈ విధానం నందు సహాయం నొసుకుచుండెను. ఆధ్యాత్మిక జ్ఞాన సంపార్జనకు ఇదే పూర్ణమైన మార్గము. ఆత్మ అనాత్మ నడమగల ముడిని భగవానుడే స్వయంగా విడదీయుచున్నందున భక్తుని యందు కలిగిన ఆత్మ వికాసము ఆత్మను భౌతిక పదార్థం నుండి వేరు చేయుటకు అతని సమర్థుని చేయును. భౌతిక పదార్థము అంటే ఏంటి? మనమే. ఒక పదార్థము అంటే ఇంగ్లీష్లో మ్యాటర్ అంటారు. మ్యాటర్ ఈజ్ ఎ థింగ్ విచ్ ఆక్యుపైస్ స్పేస్ అండ్ హ్యాస్ వెయిట్
అంటారు. అంటే ఏదైనా ఒక పదార్థము బరువు కలిగి ఉంటుంది, అది ఒక స్థలాన్ని ఆక్రమించుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ముందు ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్కి నేను టేబుల్ మీద కొంచెం స్పేస్ ఆక్యుపై చేసేటట్లు ఉంది అది. ఆ తర్వాత తీసి పట్టుకుని చూస్తే బరువు కూడా ఉంది. అంటే తేలిగ్గా, అంటే మనం మోయగలిగే బరువు అది వేరే విషయం. సో అదే అన్నమాట భౌతిక పదార్థము అంటే మన బాడీకి మనం నిల్చోడానికి కానీ కూర్చోడానికి కానీ ఎక్కడో స్థలం ఆక్రమించుకుంటాం మనం, రైట్? సో ఆ ఆక్రమించుకోవడమే కాకుండా మనలో చిన్న బేబీ పుట్టగానే ఫస్ట్ ఏం చేస్తారు, వెయిట్ చూస్తారు. ఇన్ని పౌండ్స్ పుట్టింది, ఇన్ని కేజీస్ పుట్టారు అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే దట్ ఈస్ ద మ్యాటర్ అన్నమాట. భౌతిక పదార్థం అంటే అది. సో ఆత్మను భౌతిక పదార్థం నుండి వేరు చేయటకు అతనిని సమర్థుని చేయగలదు. అంటే మనం ఇందులోనే ఉంటాము, కానీ ఇందులో ఉండి కూడా భక్తి చెయ్యాలి అనేది భగవంతుడు మనకి అంత సమర్థవంతం మనకి చేస్తాడు. సో అట్టి ముడియే అహంకారము. అటువంటి అహంకారం వల్లనే జీవుడు భౌతిక పదార్థంతో తదాత్మ్యం చెందుతున్నాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకున్నాం ఏంటి అంటే, ఆత్మ చుట్టూ ఉండేది ఏంటి, మనస్సు, బుద్ధి, అహంకారం కదా. ఏ దేహంలోకి వెళ్ళినా ఈ మూడు వెళ్ళిపోతూనే ఉంటాయి. సో అహంకారం అనేది మనకి పూర్వజన్మ నుంచి వస్తుంది అది, కానీ దాన్ని పక్కకు పెట్టాలి. ఎలా పెడతాము? భగవత్ నామం చెప్తూ భక్తి చేతనే పెట్టగలుగుతాము. వేరే రకంగా వెళ్ళదు అది. చాలా అహంకారం అంటే ఎలాంటిదంటే, ఎవరన్నా ఏమన్నా అంటే మనకి అబ్బా ఎందుకనాలి వీళ్ళు ఇట్లా, ఒక రోజంతా కుట్టుకుంటాం చూసారా, అది నేనే అన్ని అనేది అహంకారం అన్నమాట. సో ఈ అహంకారం వల్ల భౌతిక పదార్థంతో, అంటే ఈ అహంకారం ఉన్నంత కాలం ఏమవుతుంది, మనకి అందరితో అటాచ్మెంట్ ఉంటుంది, అందరితో రివెంజ్ చేయాలని ఉంటుంది, అందరితో ఫైట్ చేయాలని ఉంటుంది భౌతిక ప్రపంచంలో. అందుచేతనే ఇలా జరుగుతుంది. కానీ ఆ హృదయంది విడిపోయినంతనే సందేహ మేఘాలన్నీ తక్షణమే చెదిరిపోగలవు. ఎప్పుడైతే మనం భగవంత్ తత్వాన్ని తెలుసుకున్నామో, మన హృదయంలోకి ఎప్పుడైతే భగవంతుడు వచ్చాడో ఇది పోతుంది. మనకేం అనిపించదు, ఎవరు తిట్టినా ఎవరేమన్నా. ఇప్పుడు ఒక టేబుల్ కుర్చీ ఉన్నాయండి, దాన్ని ఒక కాలుతో తంతాము, ఈ విరిగిపోయినా కానీ అది లేచి తిట్టదు కదా. మనమే కావాలని ఎప్పుడైనా దాని కాలో చెయ్య విరగొట్టామనుకోండి, మన మీదకి వస్తుంది ఆ కుర్చీ కానీ బల్ల కానీ పొట్లాడడానికి. జడపదార్థం అలా అయిపోతామంట మనం కూడా, అహంకారం వదిలేస్తే. సో ఆ హృదయ గంధి విడిపోయినంతనే సందేహ మేఘాలన్నీ తక్షణమే వెళ్ళిపోతాయి. అంతటా మనుజుడు తన గురువుని పొంది కామ్యకర్మ పరంపరను పూర్ణంగా నశింపజేయచ్చు దేవాదిదేవుడైన దివ్యమైన భక్తియుక్త సేవయందు నియుక్తుడగును. సో అప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట ఏంటి భౌతిక ప్రపంచము. మనం ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు అసలు భౌతిక ప్రపంచంలో, మనకు కూడా ఉండదు. ఇంకా ఏమైనా చేసి ఉండాల్సిందా, ఇంకా ఏం చేస్తాం, మనం చేసినంత చేసాం, సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అదే భగవంతుడు ఏం చేస్తాడు, ఎంతో అరే ఇంత ప్రయత్నం చేస్తున్నారు కదా, పోనీలే ఈ వంటల్లో రుచి లేదేమో, పాపం కష్టపడారు కదా, పెట్టారు కదా, రాధారాణి కిచెన్ ఇంత నీట్గా పెట్టుకుంటున్నారు మాతాజీ, ప్రభుజీలు కూరగాయలు తెస్తున్నారు, స్వేచ్ఛాలన్నీ సరుకులు తెస్తున్నారు, ఏదో తిందాము, కొంచెం ఉప్పు కారాలు అటు ఇటు అయితే పర్వాలేదు అనుకుంటాడు భగవంతుడు. అలా అని మనకు ఎలా తెలుస్తుంది, మనకంతా మంచి జరగడము, మనం ఎప్పుడు సంతోషంగా ఉండడం అంటే భగవంతుడు మనతో ఉన్నట్లే. భగవంతుడు సంతోషంగా ఉన్నాడు అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం సంతోషంగా ఉంటే భగవంతుడు సంతోషంగా ఉన్నట్లే. కానీ మనకి ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇంకా ఏమన్నా చేసేయాల్సింది, ఇంకా ఏమన్నా చేయాల్సిందేమో భగవంతుడికి. అది అసలైన భక్తి అని చెప్తూ ఉంటారనమాట. భగవంతుడిని మనం ఎప్పుడు అడుక్కోవడం కాదు, ఏమి చేయాలి భగవంతుడికి, భగవంతుడు చెప్పలేడు అని మనం అనుకున్నప్పుడు గురువుని అడగాలి. ప్రభు నాకు ఇంత టైం ఉంది, నాకు ఇంకో క్లాస్ ఇస్తారా, నేను తీసుకోగలను, నేను మళ్ళీ ఎస్జిఆర్ క్లాసులు చెప్పగలను, నేను ఇన్ని పుస్తకాలు ఇస్తే ఈ పుస్తకాలు తీసుకెళ్ళి ఏదో స్కూల్లో అమ్ముకొని వస్తాను, ఆ స్కూల్కి వెళ్ళి భగవద్గీత చెప్తాను. ఇవి మనం గురువు గారిని దగ్గర నుండి అడగాల్సింది. గురువు సాటిస్ఫై అయితే తప్పకుండా భగవంతుడు కూడా సాటిస్ఫై అవుతాడనమాట. సో అది దేవదేవుని నశింపజేయచ్చు దేవదేవుని దివ్యమైన భక్తియుక్త సేవయందు
నియుక్తుడవుతా. ఇదే నియుక్తం అవ్వడం అంటే. భౌతిక స్థితిలో నిలిచినప్పుడు జీవుడు తన దీర్ఘమైన కామ్య కర్మ పరంపరను సృష్టించుకొని వాటికి ఫలములైన సుఖ దుఃఖాలను జన్మ జన్మలుగా అనుభవించును. అంటే ఇదే అన్నమాట, జన్మ మృత్యు జర వ్యాధి నుండి తప్పించుకోము. అవే కర్మలు, మనం భగవంతుడికి చేసే కర్మలు మన కోసం చేసుకున్నట్లయితే ఇది తప్పదు అని చెప్తున్నారు అన్నమాట. భౌతిక స్థితిలో మనం ఉంటే. కానీ అతడు శ్రీకృష్ణ భగవాను భక్తికి సేవ ఎందు నిలిచినంతనే అటువంటి కామ్య కర్మ శృంఖలాల నుండి విముక్తుడవుతాడు. అంతటా అతడు అనుసరించు కర్మలు ఎట్టి బంధకార ఫలములు కలుగజేయవు. సో మనం ఇప్పుడు మనకి ఒక వయసు వచ్చేసిందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60-70 ఆఫ్టర్ రిటైర్మెంట్ అనుకోండి. చుట్టూ అప్పులు పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? అప్పులు తీర్చే పరిస్థితి చాలా కష్టం. ఏమీ లేవు, అన్నీ ఫ్రీ అయిపోయాం, మన దగ్గర ఏమీ లేవు. అప్పుడు ఏ బంధాలు లేవు అనిపిస్తుంది. కానీ మీద ఉందనుకోండి అప్పుల భారం. కానీ నేను అప్పులు తీసుకోవడం అని కాదు, ఒక్కోసారి మనకు కొందరికి కొన్ని డబ్బులు ఇచ్చి ఉంటాం, అవి వసూలు కూడా కావు. అదొక పెద్ద కర్మ, పెద్ద భారము. సో ఈ బంధకారకాలు, ఈ ఫలాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇంకో జన్మ తీసుకునేటట్టే ఉంటుంది అది, అవునా కాదా? సో మనం ఇప్పుడు నుండి ప్రాక్టీస్ చేస్తే ఇలాంటివి రిటైర్మెంట్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది మనకి. ఏ భవబంధాలు బంధకారకాలు ఏమీ ఉండవు. ఆ నోటి రుచి కూడా మనం వదిలేసుకుంటాం భక్తిలోకి వస్తే. అంటే ఈ దేహం ఉంది, ఈ దేహాన్ని మనం ఉంచుకోవాలి. మనం ఆత్మ వెళ్ళిపోయేదాకా మనం ఏం చేయలేం దాన్ని. అనవసరంగా సూసైడ్ చేసుకుంటే భూత ప్రేత పిశాచాలు అయి తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం చదువుకున్నాం కదా, అవునా కదా? ఇంత తెలుసుకున్న తర్వాత భక్తి చెయ్యండి అంటే భక్తి చేస్తూ ఉంటే ఆ సంతోషం ఉంటుంది. కాబట్టి మనకి పెద్దగా సూసైడ్ టెండెన్సీస్ ఏమీ ఉండవు అన్నమాట. సరే చిన్న కష్టం వచ్చింది, పూర్వజన్మలో నేను ఏదో చేసి ఉంటాను, దానివల్ల వచ్చింది, అదే పోతుంది, భగవంతుడు ఉన్నాడుగా మనతో అని అనుకోవాలి. ఒక్కోసారి చాలా కష్టాలు అనిపిస్తాయి, కానీ అవన్నీ కూడా భగవంతుడు సులభతరం చేస్తాడు భక్తి చేస్తే. సో అలా అనుకుంటూ ఉండాలన్నమాట. సో హృదయ గ్రంథి నుండి మనం అన్నీ కూడా తెంచేసుకున్నాం, అవునా? మనందరి హృదయాల్లోకి భగవంతుడు వచ్చాడా? వచ్చాడని అనుకున్నాం. ఉన్నాడు కదా మాతాజీ, ఇప్పుడు వచ్చాడమైంది మాతాజీ. అది ఎప్పటి నుంచో ఉన్నాడా? ఇప్పుడు రావడం ఎప్పటి నుంచో ఉండేది డిఫరెంట్, ఇప్పుడు రావడం డిఫరెంట్. తెలుసుకోవటం కదా మాతాజీ. అది ఇప్పుడు జ్ఞానం వచ్చింది మనకి, జ్ఞానం వచ్చింది, కృష్ణ తత్వాన్ని తెలుసుకోవడం. ఎప్పటి నుంచో ఉన్నాడు అంటే అసలు ఈ రోజు క్లాస్ వినలేదు అని అర్థమవుతుంది, అంతేనా? అలాగే మాతాజీ, ఉన్నాడు కదా ఇప్పుడు జ్ఞానంతోనే తెలుసుకోగలిగాము అంటున్నాను. గురు ద్వారా తెలుసుకున్నాం మాతాజీ, ఇంకా అది ఇంకా ఎక్కువ తెలుసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ ఈ శ్లోకము అంటే మన పరిస్థితి, కలియుగ వాసుల యొక్క పరిస్థితిని అప్పుడు గమనించారు. 5,000 సంవత్సరాల క్రిందటనే ఋషులందరూ గమనించి ఈ విధంగా చెయ్యండి మీరు. ఎవరిచ్చారు? హరే నామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని శాస్త్రాల్లో ఉన్నప్పటికీ అందరూ మర్చిపోయాక చైతన్య మహాప్రభు కలియుగంలో వచ్చి మనకి ఈ మంత్రాన్ని ఇచ్చారు. మీరు ఏమి చెయ్యొద్దు, యజ్ఞ యాగాలు చేయలేరు, మీరు అర్చక విగ్రహాల యొక్క సేవ చేయలేరు, మీరు ఈ మంత్రం మాత్రమే చెయ్యండి అన్నారు. సో ఆ మంత్రం చేసుకుంటే అన్ని భవబంధాల నుండి కూడా మనము చక్కగా విడిపోయి భగవంతుడి దగ్గరికి చేరే మార్గం ఇది. చైతన్య మహాప్రభు ఇచ్చిన తర్వాత గురు పరంపరలో శ్రీల ప్రపాదులు వారు వచ్చారు. ఆయన ఏమన్నారు? మీరు ఏమి చేయకండి, చాంట్ అండ్ బీ హ్యాపీ, యు జస్ట్ చాంట్ అండ్ బీ హ్యాపీ అన్నారు. ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో జపమాల చెయ్యలేని పరిస్థితి ఉన్నప్పుడు నోట్లో అనుకోండి, మనసులో అనుకోండి, జపం చేస్తూనే ఉండండి. సో ఎవరైనా మనకి ఇంత మనం ప్రాక్టీస్ చేస్తున్నాము 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏదో వచ్చి, కానీ ఎవరైనా మనం చూస్తే హరే కృష్ణ అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? చెప్పండి మనీషా, ఎలా ఉంటుంది?
సంతోషంగా ఉంటుంది చాలా మాతాజీ. సంతోషంగా ఉంటది మాతాజీ. సంతోషంగా ఉంటుంది హలో మాతాజీ. హాయ్ హౌ ఆర్ యు అనే కంటే హరే కృష్ణ అన్నారు అనుకోండి, చాలా సంతోషం వేస్తుంది. అరే వీళ్ళు మన రూట్లోకి వస్తున్నారే అని ఒకలాంటి సంతోషం అన్నమాట. అంటే మనం తరచూ కలిసే వాళ్ళ మనసులు కూడా వాళ్ళు మారిపోతుంది వాళ్ళకి అలాగే విష్ చేయాలనిపించింది అంటే మనం ఏదో ఇంతో అంతో భక్తి చేస్తున్నాము, వాళ్ళల్లో కూడా కొంత భగవంతుడు అనేది అంకురించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కృష్ణ కృప లేనిదే భక్తులు కాలేము అని ఈరోజు పొద్దున్న తెలుసుకున్నాము, ఇప్పుడు తెలుసుకున్నాము. ఆ తర్వాత మనము మనుష్యానాం సహస్రేషు అని మొన్న తెలుసుకున్నాము, 1000లో ఒక్కరం. సో మనం అందరం కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాం కాబట్టి ఈ సత్సంగ్లో వచ్చి ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటున్నాం. శ్రీల प्रभुपाद की जय, गुरु महाराज की जय, श्रीमद् भगवद गीता की जय, श्रीमद् भागवतम की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, नरसिंह देव भगवान की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయవచ్చు. హరే కృష్ణ. క్లాస్ అర్థమైందా? ఎస్ మాతాజీ. అర్థమైంది మాతాజీ. రత్నకుమారి ఎస్ ఉన్నారా? ఇంతకు ముందు డౌట్లు అడిగేవారు. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. అర్థమైందా మాతాజీ? కొంచెం పర్వాలేదు మాతాజీ, తెలుసుకోగలుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. భక్తి చేయండి, జపం చేయండి, మీకు అన్ని తెలుస్తూ ఉంటాయి భగవంతుడి గురించి. ఓకే, బృందావనం వెళ్ళొచ్చాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. బాగా జరిగిందా దర్శనం? అంతా బాగా అయిందా? పుష్కర స్నానం చేశాం మాతాజీ. సో నైస్. నైమిషారణ్యం వెళ్ళారా? అంతకు ముందు వెళ్ళాం మాతాజీ నైమిషారణ్యం. ఇప్పుడు 2 days. ఓకే, మనం చదువుకునే భాగవతం అంతా కూడా అక్కడదే. అప్పుడు ఒక రోజు ఉండి వ్రతాలు పూజలు కూడా చేసి వచ్చాం మాతాజీ. అదే చక్ర స్నానం చేసి ఉంటారు. చేసాం మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ. మనీషా మాతాజీ మీరు ఆన్ చేశారు, ఏమన్నా మాట్లాడతారు? లేదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ఈశ్వరి మాతాజీయా? మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. అండ్ శారదా ప్రసాద్ మాతాజీ? మాతాజీ దండవత్ ప్రణాం. ఏం లేదు మాతాజీ, ఇప్పుడు భాగవతం పుస్తకం ఇక్కడ నాకు ఇస్కాన్ సికింద్రాబాద్ దగ్గర మాతాజీ మా ఇంటికి. నేను అక్కడికి వెళ్ళి కొనుక్కోను.